గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు. మీ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతూ మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు. ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది. మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇక రెండవ అంశం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక రెండవ అంశం మన బంగారు తల్లుల గురించి రెండో అంశం. మన ఆడబిడ్డల గురించి, మన చిట్టి తల్లుల నుంచి మన అక్క చెల్లెమ్మల వరకు, మన అక్క చెల్లెమ్మల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వల దాకా గత ప్రభుత్వాలు వారి మంచి కోసం ఏం ఆలోచన చేశాయి అనంటే, గత ప్రభుత్వాలు నా అక్క చెల్లెమ్మల కోసం, ఆ చిట్టి తల్లుల కోసం, ఆ అవ్వల కోసం ఏం ఆలోచన చేశాయి అని అడిగితే, గత ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ కోసము అని అడిగితే కనీసం చెప్పేందుకు ఒక్కటైనా కూడా కనిపిస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వాలు ఎంత